విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ క్యాండిడేట్ గా బొత్స నామినేషన్ రేపటితో ముగియనున్న గడువు అభ్యర్థిని ప్రకటించని టీడీపీ. %15 వృద్ధి రేటే లక్ష్యంగా ఏపీ పారిశ్రామిక విధానం. మద్యం పాలసీపై తుది దశకు చేరిన సర్కారు కసరత్తు. దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ పర్యటన. మెగా కార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హ్యుండాయ్ రెడీ. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 20కి వాయిదా. సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. కోల్కతా కేసులో సంచలన నిజాలు. చంపేశాక అత్యాచారం చేశాడనే అనుమానాలు. ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో భారీ వర్షాలు. స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపని హిండెన్బర్గ్. స్వల్పంగా నష్టపోయిన అదానీ గ్రూప్ షేర్లు.